కొన్ని స్థానికంగా ఉండే కొన్ని పరిశ్రమలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సింది, కొన్ని కుల వృత్తులకు నష్టం జరగకుండా, కొంత గ్రామీణ ప్రాంతంలో నష్టం లేకుండా జరగకుండా చూసుకోవాలి. అది తప్పలేదు దాంట్లో. కొన్ని గ్రామీణ ప్రాంతాలలో, ఎందుకంటే దూర ప్రాంతాలకు పోలేరు, సిటీలలో ఇచ్చి బతకలేరు కాబట్టి కొన్ని ఉంటాయి, కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అలా అని మొత్తం ఇలా అని కాదు, కానీ జనరల్గా ఇప్పటివరకు ఏం లేదు. చిన్న వ్యక్తిగత కక్షలతోనేటో ముందుకెళ్ళింది. చిన్న సంఘటనతో సికింద్రాబాద్లో జరిగిన పార్ట్ మార్కెట్లో జరిగిన సంఘటనకు అది మసిబూసి మారేడుకాయ. ఇంతకుముందు చేసిన రాజకీయ నాయకులు ఎట్టయితే మత కల్లోలాలు పెట్టారు, ఇప్పుడు ఈ రకమైన రాజకీయ నిరుద్యోగులు మళ్ళీ దీనికి ఒక మత కల్లోలం, అంటే ఇది ఒక మత కల్లోలం, ఇదొక కల్లోలం అన్నట్లు, ఇదొక కొత్త రకం కల్లోలం. కానీ మరి ఇక్కడ నిన్న పృథ్వీ గారిని, అదేవిధంగా తెలంగాణ శ్యామ్ని అరెస్ట్ చేసే విధానాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఒక ఎమ్మెల్యేగా? నువ్వు తెలంగాణ వాదిగా పోయి, నువ్వు తెలంగాణ వాదైనా తెలంగాణ వాదని ఎవరైనా సరే విద్వేషాలు రెచ్చగొట్టద్దు. నేను రెచ్చగొట్టిన నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు, తప్పేముంది? నేను రెచ్చగొట్టి నన్ను అరెస్ట్ చేయొచ్చు. అంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో న్యాయం లేదా? న్యాయము అన్యాయం మళ్ళీ మీకు అదే చెప్తున్నాను కదా. గోబ్యాక్ మార్వాడిని ఎందుకంటావు? గోబ్యాక్ వెస్ట్ బెంగాల్ అంటావు, రేపు తెల్లారి నీకు 3 మంచి లేకపోతే ఎట్లా? వెస్ట్ బెంగాల్ కూడా గొడవ పడతాడు అన్న హోటల్లో తాగి. ఇప్పుడు మొత్తం క్రైమ్ డాటా తీయండి. మరి ఇప్పుడు 2014 నుంచి క్రైమ్ డాటా తీయండి. క్రైమ్లో ఎంతమంది కొట్టుకున్నారు, తెలంగాణ వాళ్ళు ఎంతమంది కులంతో తిట్టుకున్నారు, తెలంగాణ వాళ్ళు ఎంత ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకున్నారు. ఓకే, ఆ రిపోర్ట్లన్నీ వస్తాయి. మరి అన్నిటికన్నా ఈరోజు నేను బహిరంగంగా చెప్తున్నా, ఈ నార్త్ ఇండియా కమ్యూనిటీ, ఈ ట్రేడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, వాళ్ళు మార్వాడీస్ అంటారు, జైన్స్ అంటారు, అగర్వాల్స్ అంటారు, పటేల్స్ అని, ఈ కార్పెంటర్స్, అది సామిల్స్ ఉంటాయి. 99% ఏ గొడవలలో కోరిలు పోరు, అస్సలు కోరు. వాళ్ళ విధానము, వాళ్ళ పద్ధతి, వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళు వెల్కమ్ చెప్పే పద్ధతి, నిజంగా కూడా వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి భారతీయులుగా, మరి ముఖ్యంగా హిందువులు కూడా.